చేత కావట్లేదు మోడీ ప్రభుత్వానికి. కానీ మోడీ ప్రభుత్వం తక్కువ అంచనా ఇవ్వకూడదు, అణచివేయడానికి ట్రై చేస్తారు. అది కూడా వేణుస్వామి చెప్పాడు. వీళ్ళు 3 నాయకులు జైలుకి వెళ్ళబోతున్నారని. జైలుకి వెళ్తే ఇంకొక నాయకులు వస్తారండి. ఇక్కడేమో నాయకత్వం కొరత లేదు. నాయకుల మీద డిపెండ్ అయిన ఉద్యమం కాదు ఇది. కాబట్టి అభిజిత్ దిప్కా ఎవడో అతను లేడనుకోండి, రేపు ఇంకొకడు వస్తాడు, ఇంకొక XYZ వస్తాడు. కాబట్టి ఇది అంత ఈజీగా అయితే అణచివేయడం కరెక్ట్ కాదు. వీళ్ళ డిమాండ్లకి ఒప్పుకోవాలి. అప్పటికి కొన్ని మోడీ ప్రభుత్వం ఒప్పుకొని కొన్ని పనులు అయితే చేసింది, కానీ అది సరిపోదు, ఇంకా కూడా చేయాలి. అది చేయకపోతే మాత్రం వీళ్ళ ఉద్యమం ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, మొన్నటి వరకు ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా అన్నారు, ఇప్పుడు మోడీ రాజీనామా అంటున్నారు. ఈ స్లోగన్ వచ్చింది. ఇప్పటి వరకు మోడీ రాజీనామా చేయాలని గట్టిగా ఏ ఉద్యమం రాలేదు, ఇది వచ్చింది. సో మొత్తంగా ఓవరాల్ గా ఒక ఫియర్ ఉండేది, ఇప్పటి వరకు భయం ఉండేది మోడీ ప్రభుత్వాన్ని విమర్శించాలంటే. ఆ భయాన్ని వీళ్ళు కొట్టేశారు, బద్దలు కొట్టేశారు. మోడీ అనే వ్యక్తిని లేదా ప్రధానమంత్రిని అతి నీచంగా వీళ్ళు ఒక బఫూన్ స్థాయికి, ఒక కమెడియన్ స్థాయికి తీసుకొచ్చేసారు. ఇది వీళ్ళు ఇప్పటి వరకు సక్సెస్ అయింది ఉద్యమం, నో డౌట్. అదే వేణుస్వామి చెప్తున్నాడు వీళ్ళకి, అదేంటే ఆయన సర్పదోష రహిత విహిత అవన్నీ చెప్పినా కూడా విషయం అయితే వీళ్ళు ఉద్యమం సక్సెస్ అయింది. ఇది త్వరలో అణిగిపోయే ఉద్యమం కూడా కాదు, అంతవరకు చెప్పచ్చు. దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి అస్ట్రాలజర్స్ ఈ CJP గురించి, అంటే కాక్రోచ్ జనతా పార్టీ గురించి, వీళ్ళ భవిష్యత్తు గురించి జోస్యం చెప్తున్నారు. అలాగే మా వేణుస్వామి కూడా ఆయనకి ఎప్పుడు ఇలాగ పాపులర్ ఉంటుంది, దాంట్లో దూరి ఆ పాపులారిటీలో కొంత తను కూడా సంపాదించుకొని తను మరుగున పడిపోకుండా అప్డేట్ లో ఉండాలి అనేది ఉంటది. కాబట్టి ఇది చెప్తున్నాను. నిజానికి ఆయన చెప్పిన జోషం అంతా కూడా నేను కూడా చెప్పగలను, మీరు కూడా చెప్పగలరు, ఎవడైనా చెప్పచ్చు. అదేం పెద్ద జ్యోతిష్యం అవసరం లేదు. కాకపోతే టెక్నికల్ పదాలు కాల సర్ప దోష సహిత రాజయోగం అట్లాంటిది ఏదో వాడతాడు అంతే. అది కూడా మనం వాడచ్చు. 4 మనం ChatGPT లో కూర్చున్నా ఈ భాష అంతా ఏమంటే ఇస్తుంది, మనం చెప్పచ్చు. అదేం పెద్ద విషయం కాదు. సరే, అంటే ఇది మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, అసలు దీన్ని ఎలా రకరకాలుగా ప్రిడిక్ట్ చేస్తున్నారు. అంటే CJPని భవిష్యత్ ఎలా ఉండొచ్చు అనే ప్రిడిక్షన్ వేణుస్వామి చెప్పాడు. కాబట్టి ఆ యాంగిల్లో మనం కూడా మాట్లాడాలి. ఆయన ఒక రకంగా ఏం చెప్పాడంటే, మోడీ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పాడు. డైరెక్ట్ చెప్పలేదు కానీ, ఇలాగా ఈ పదాల్లో చెప్పలేదు కానీ, చాలా తీవ్రమైన గండం ఉందని చెప్పాడు. అంటే అర్థమేమి, గండం అంటే ఏం జరుగుతుంది, మోడీ ప్రభుత్వం కూలిపోతుంది. అట్లాగే ఒక ప్రభుత్వం కూలిపోవాలన్నా, ఒక ప్రభుత్వం ఏర్పడాలన్నా CJP రోల్ ఉంటది అని కూడా చెప్పాడు. కాక్రోచ్ జనతా పార్టీ లేకుండా ఏ ప్రభుత్వాలు అధికారంలోకి రావు, కాక్రోచ్ జనతా పార్టీ వల్లనే ఉన్న ప్రభుత్వాలు కూలిపోతాయని ఆయన మామూలుగా జ్యోతిష్యులు జాగ్రత్తగా పదాలు వాడతారు. కమిటీ కాకుండా అటు ఇటుగా ఉంటాయన్నమాట. నువ్వు ఎటైనా నేను అప్పుడు అదే చెప్పాను అంటారు. అలాగా ఈయన ఎక్స్పీరియన్స్డ్, టీనేజ్ లో నుంచే సినిమాలతో తిరుగుతున్నాడు కాబట్టి ఆయనకి తెలుసు, అంటే పల్స్ తెలుసు. పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి కమిటీ కాకుండా, ఇవన్నీ తెలుసు. చాలా మంది జ్యోతిష్యులు కూడా కమిటీ కాకుండా చెప్తుంటారు, వాళ్ళ లాంగ్వేజ్ కూడా అలాగే ఉంటది. సో అలాగే ఈయన కూడా ఏంటంటే కాల సర్ప సహిత రాజయోగం CJPకి ఉందని చెప్పాడు. అంటే కాక్రోచ్ జనతా పార్టీకి ఉంది. అక్టోబర్ వరకు వాళ్ళకి దివ్యంగా వెలిగిపోతుంటది, తర్వాత కూడా బాగుంటది అని చెప్తున్నారు. రెండోది ఏంటంటే వాళ్ళ ధర్మాన్ని అనుసరించకుండా మరో మార్గంలో వెళ్తారని కూడా ఒకటి అన్నాడు. ఈ భాష చూడండి, ధర్మం అంటే ఏందో ఆయన డిఫైన్ చేయడు, మరో మార్గం అంటే ఏందో చెప్పడు, ఇలాగా వేగ్గా చెప్పడం అనమాట. సో ధర్మం అంటే ఏంటి, ఆయన ఏమనుకుంటున్నాడో మనకు తెలియదు, అలాగా చెప్తున్నాడు అనమాట. సో ధర్మాన్ని అనుసరించకుండా మరో మార్గం. సరే, మనం డిస్కస్ చేస్తే ధర్మం అంటే ఏంటి, డెమోక్రసీని, రూల్స్ ని బ్రేక్ చేయకుండా ఉండేదే ఇవాళ ధర్మం అనుకోవచ్చు. ఎందుకంటే ధర్మం అంటే రకరకాల మత ధర్మం, కుల ధర్మం, రకరకాల ధర్మాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక ఉద్యమ యొక్క ధర్మం ఏంటి, ఉద్యమం అనేది ఆర్గనైజ్డ్ గా ఉండాలి, వాళ్ళకి ఒక స్ట్రక్చర్ ఏర్పడాలి. దాని తర్వాత ఇప్పుడు ఇదొక ఇష్యూ మాత్రం తీసుకున్నారు, ఇది కాకుండా బ్రాడర్ ఇష్యూస్. ఎందుకంటే నిరుద్యోగం ఉంది. నెక్స్ట్ నేను అనుకోవడం వీళ్ళు నిరుద్యోగం టేకప్ చేస్తారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 89-90 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తారు ఇండియాలో. అందులో 15 lakh గ్రాడ్యుయేట్స్ ఓన్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఈ గ్రాడ్యుయేట్స్ లో 29% నిరుద్యోగం ఉంది. మామూలుగా ఓవరాల్ గా 15% నిరుద్యోగం ఉంది.
మిగతా ఉద్యోగులు కూడా దేంట్లో ఉన్నారు, ఎక్కువగా గిగ్ ఎకనామీ, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లోనే ఉద్యోగాలు ఉన్నాయి. అవి నిజానికి ఉద్యోగాలు కావు, ఏదో బతకడానికి అంతకంటే మార్గం లేదు. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం గిగ్ వర్కర్స్ విపరీతంగా సమ్మెలు చేస్తున్నారు. క్విక్ కామర్స్ వాళ్ళు, తర్వాత ట్రావెల్ అంటే ర్యాపిడో ఇలాంటి సర్వీసెస్ ఎక్కువగా సమ్మెలు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకి ఏమాత్రం సరిపోవట్లేదు. అట్లాగే ఐటీ సెక్టర్ కూడా బాగా దెబ్బతినేసే పరిస్థితి ఏర్పడింది, ఆ ఉద్యోగాలు కూడా లేవు. ఓవరాల్ గానే ఎకనామీ, ఇండియన్ ఎకనామీ రకరకాల కారణాల వల్ల బాగా వెనకబడిపోయే పరిస్థితి. ఒకటి ఇరాన్ యుద్ధము, రెండు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీలు. దీనివల్ల నిరుద్యోగం అనేది విపరీతంగా పెరుగుతుంది. ఉన్న వాళ్ళకి కూడా స్కిల్స్ లేవు, పేరుకి ఇంజనీరింగ్ గానీ. మొన్న ఎవరో చెప్తున్నారు, ఒక ఆయన మీడియా మిత్రుడే, పొలాల్లో పని చేసుకుంటున్న వాళ్ళని నేను అడిగా అంట, ఏం చదువుకున్నారు బాబు అంటే బీటెక్ అన్నారంట. సో అలాంటి పరిస్థితి, కూలి పనులు చేసుకునే పరిస్థితులకి వెళ్ళిపోయారు. ఆ మధ్య కూడా ఒక ఆయన జాబ్ పోయి క్యాబ్ నడుపుకుంటున్నాడు, అది కూడా వైరల్ అయింది వీడియో. రెస్టారెంట్ పని చేస్తున్నారు. మనలాంటి ఛానళ్లలో కూడా బీటెక్ వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. అదే పరిస్థితి. ఇటువంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా కాక్రోచ్ జనతా పార్టీ నెక్స్ట్ ఇష్యూ ఆటోమేటిక్ గా విద్యార్థులు, నెక్స్ట్ నిరుద్యోగులు, ఈ రెండు మిక్స్ అయి ఉంటాయి. ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులు కూడా పాల్గొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి సప్లై చేసే వీళ్ళు జొమాటో, స్విగ్గీ వాళ్ళు వాళ్ళ పర్సులో నుంచి తీసుకోవడం వీళ్ళకి డబ్బులు ఇచ్చారు. వాళ్ళని అడిగారు మీడియా వాళ్ళు, మీరెందుకు ఇస్తున్నారంటే, మేము వాళ్ళు ఒకటే కదా సార్, మేము కూడా మాకేమీ ఇది ఉద్యోగం కాదు, ఏదో బతుకు తెరువు చూసుకుంటున్నాం, మా సమస్యల మీద కదా వాళ్ళు పోరాడుతున్నారు అనేది వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు. అలాగా నేచురల్ గానే నెక్స్ట్ స్టెప్ వీళ్ళు తీసుకోపోయేది నిరుద్యోగం మీద తీసుకుంటారు. సో ఎందుకంటే మోడీ అనేక హామీలు ఇచ్చారు, కోట్ల జాబులు ఇస్తాం ఇవన్నీ అని. ఇప్పుడు దాన్ని వీళ్ళు కలబెట్టేస్తారు మొత్తం ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని మొత్తం చెప్పి ఇన్ఫర్మేషన్ అంతా చెప్పి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఏ రకమైన ఉద్యోగాలు ఉన్నాయి, ఇవన్నీ బయటికి తీస్తారు. తీసి వీళ్ళు వస్తుంది. సో అంటే ఆల్రెడీ కొంతమంది మాట్లాడుతున్నారు, మీ నెక్స్ట్ దీని తర్వాత ఏం చేయబోతున్నారంటే నిరుద్యోగం మీద చేస్తామని చెప్తున్నారు. సో నేచురల్ గా అదే చేస్తారు, ఎందుకంటే వీళ్ళకి పొలిటికల్ పార్టీలతో అఫిలియేషన్ లేదు, పొలిటికల్ అజెండా వీళ్ళకి లేదు. వీళ్ళు ఓన్లీ యూత్ సమస్యల మీద మాత్రమే పనిచేయడానికి వీళ్ళు ఉంటారు. అందుకనే ఆ రకంగా కూడా వేణుస్వామి జోస్యమా చెప్పాడు, ఇంకోటి చెప్పి ఆయన చెప్పింది చాలా వరకు వాస్తవమే. ఆయన ప్రెడిక్ట్ చేశాడు. అంటే జనరల్ గా మనం రెగ్యులర్ గా న్యూస్ పేపర్లు చదువుతూ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా కూడా ప్రిడిక్ట్ చేయగలుగుతారు. దానికి జోస్యం అవసరం లేదు, ఆయన జ్యోతిష్యం పేరుతో చెప్తున్నాడే కానీ ఆయనది కూడా ప్రిడిక్షన్ అన్నమాట. ఆ ప్రిడిక్షన్ నాకు తెలిసి వేణుస్వామి చేసిన ప్రిడిక్షన్ ఈ విషయంలో కరెక్ట్ గానే ఉంది. ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని పడిపోకపోవచ్చు కానీ ఖచ్చితంగా దెబ్బ. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ లోనే అదేదంటారు కదా, కన్ను పోయి ప్రాణం మిగిలినట్టుగా ఏదో మిగిలింది. ఏదో ఇద్దరి దీంతో ఊతకర్రలతో, చంద్రబాబు, నితీష్ కుమార్ అని ఇద్దరు ఊతకర్రల మీద మోడీ ప్రభుత్వం నడుస్తుంది. రేపొద్దున అది కూడా లేని పరిస్థితి వచ్చింది అనుకో, ఇంకా డౌన్ అయిపోయింది అనుకో, ఖచ్చితంగా అది దెబ్బతింటుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకే ఓన్లీ ఇన్స్టాలోనే చూస్తే దాదాపు 3 కోట్ల మంది వరకు ఉన్నారండి. వీళ్ళు కనీసం మొత్తం మనకి పాపులేషన్ లో యూత్ 15 ఏళ్ల నుంచి 35 ఏళ్ల ఈ విండోలో 60 కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు ఇండియాలో. సో వీళ్ళు యాక్టివ్గా ఉంటారు. ఓట్లు వేయడంలో కూడా వీళ్ళు మిగతా వాళ్ళన్న పాలుమారి వేయరేమో కానీ వీళ్ళు ఆర్గనైజ్ అయ్యి వేస్తారు రేపొద్దున. ఈ అందులో ఇప్పటి వరకు ఏంటంటే మోడీకి, బీజేపీకి నార్త్ ఇండియా స్ట్రాంగ్ బ్యాస్టన్, సౌత్ ఇండియాలోనే వాళ్ళకి ఇబ్బంది ఉంది. కానీ నార్త్ ఇండియాలోనే ఇప్పుడు 33 కోట్ల పాపులేషన్ ఉన్నారు యూత్. వీళ్ళు ఇప్పుడు వచ్చిన ఉద్యమం అంతా కూడా ప్రధానంగా నార్త్ ఇండియాలో వచ్చిన ఉద్యమం, కాక్రోచ్ ఉద్యమం. సౌత్ ఇండియాది కాదు. సౌత్ ఇండియా సపోర్టే మెయిన్ గా వచ్చింది, లీడ్ చేస్తుండేది నార్త్ ఇండియా స్టూడెంట్స్. సో ఇదంతా చూసినప్పుడు ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం వేణుస్వామి చెప్పినట్టుగా గండంలో పడే అవకాశం అయితే క్లియర్ గా ఉంది. అంతవరకు ఆయన చెప్పింది మనకి కరెక్టే. సో ఇది ఆయన చెప్పడమే కాదు, మనం న్యూస్ చూస్తే కూడా అర్థమవుతుంది అనాలిసిస్. ఇప్పటివరకు ఏంటంటే మోడీ మీడియాని, తన ఆర్గనైజేషన్స్ ని, తనకి సోషల్ మీడియాలో ఉన్న పట్టుని, గవర్నమెంట్ లో వివిధ వ్యవస్థలు తన కంట్రోల్లో పెట్టుకొని వివిధ ఉద్యమాలను అణచేశాడు. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని అంచలేకపోతున్నాడు. ఎందుకంటే వీళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా అవసరంలో వీళ్ళకి
వీళ్ళకి మొత్తం సోషల్ మీడియా వీళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళు మొత్తం చేయగలుగుతున్నారు. మీమ్స్ కొన్ని లక్షల ఇచ్చేస్తున్నారు. మోడీని ఇంత అవమానకరంగా ఇప్పటి వరకు ఏ ఉద్యమకారులు కూడా చేయలేదు. వీళ్ళు దారుణంగా అసలు అవి చూస్తే షాక్ అయిపోతాం మనం. ఆ వీడియోలు మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఇవే పంపిస్తుంటారు, నాకు చూస్తూనే ఉన్నారు. సో షాక్ అయిపోతాం అన్నట్టు, అంతగా దారుణంగా మోడీని వీళ్ళు. ఇదొక్కటి చాలు వాళ్ళ సక్సెస్ కి. ఇప్పటి వరకు మోడీ అంటే భయం ఉండేది. మోడీని మాట్లాడితే దేశద్రోహైన ముద్రేసేవాళ్ళు బత్తాయిలు. ఇవాళ చూడండి, బత్తాయిలు ఎక్కడ పోయారో తెలియదు. బత్తాయిలను కూడా మామూలుగా అటాక్ చేయలేదు వీళ్ళు. సో పైగా వీళ్ళు దేశభక్తి జనరేషన్. వీళ్ళని ముస్లింలు క్రిస్టియన్ అనడానికి లేదు, వీళ్ళని పాకిస్తాన్ అనడానికి లేదు. ఇవన్నీ అనడానికి ట్రై చేస్తున్నారు కానీ అదేమి జరగట్లేదు. వీళ్ళందరూ యూత్, వీళ్ళందరూ దేశభక్తి, వాళ్ళు పాటలంతా దేశభక్తి పాటలు పాడుతున్నారు. కాబట్టి ఏ రకంగానూ వాళ్ళని ముద్రేసి కాంగ్రెస్ అనో ఇంకోటి ముద్రేయడానికి లేదు. అర్బన్ నక్సలైట్లు అనడానికి లేదు. ఇంతకుముందు ఏ మెథడ్స్ తో ఉద్యమాలను అంచాడో మోడీ, అవన్నీ ఈ జనరేషన్ తో చేయలేకపోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా వేణుస్వామి సోకాల్డ్ జోస్యం లేదా ప్రిడిక్షన్ అనేది ఈ విషయంలో మాత్రం 100% కరెక్ట్. ఈ సిజేపీ అనేది ఇప్పటి వరకు మనం చాలా మంది అనుకున్నట్టుగా ఏదో సోషల్ మీడియాలో ఒక క్రౌడ్ అనుకున్నారు, అల్లరి చేస్తున్నారు అనుకున్నారు. రాంగ్ అది. వాళ్ళు ఆర్గనైజ్ అవుతున్నారు, ఆర్గనైజ్డ్ గా నెక్స్ట్ ఉద్యమాలు కూడా చేయబోతున్నారు. ఒకవేళ వాళ్ళ నాయకత్వాన్ని 5 మందిని 6 మందిని కొనేసిన కొత్త నాయకత్వం ఎవాల్వ్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు చూడండి, బీహార్ లో చూడండి, లేటెస్ట్ గా నిన్న ఎంత బ్రహ్మాండంగా చేశారంటే బీహార్ లో వాళ్ళు పోలీసులు చేసే ప్రతిదాన్ని వీళ్ళు కౌంటర్ భలే చేశారు. వాళ్ళు వాటర్ ఇది కొడతా ఉంటే వీళ్ళు బట్టలు స్నానాలు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇది పెడితే దాన్ని సైకిల్ లాగా తోసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కొడతా ఉంటే వీళ్ళు కూడా గిరిల్లా పోరాటం రూపంలో సడన్ గా కొట్టేసి పారిపోతున్నారు. సో వీళ్ళని డీల్ చేయడం కష్టం. మనకి చీమలు పాము కథ గుర్తుకొస్తుంది. పాము బలమైందే కావచ్చు కానీ చీమలు ఎక్కువ వచ్చేసాయనుకో